క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తేనే వెనుకబడిన క్షత్రియుల పిల్లలకు చేయూతను ఇవ్వగలుగుతామని, ఉన్నత విద్యలను చదవాలంటే కార్పొరేషన్ ఏర్పాటు తప్పనిసరి అని క్షత్రియ కార్పొరేషన్ పోరాట సమితి నాయకులు అంటున్నారు. విజయవాడలో జరిగిన క్షత్రియ శంఖారావ కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. క్షత్రియ శంఖారావం సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. కార్యక్రమం మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ బాకినేని బసవపుణ్య స్టేడియానికి రావడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన ఎజెండాతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా దాదాపు 1,000 మంది గ్రౌండ్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర నుంచి బాకినేని బసవపుణ్య స్టేడియం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించి ఆ ర్యాలీని ఇప్పుడే స్టేడియం చేరుకోవడం జరిగింది. అయితే ఈ క్షత్రియ శంఖారావ కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ పాత్రికేయులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ క్షత్రియ శంఖారావం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్పొరేషన్ అనేది ఇప్పుడు ఎందుకు తెరపైకి తీసుకొచ్చారు? ఇప్పుడున్నటువంటి అవసరాలను బట్టి క్షత్రియులకి కార్పొరేషన్ తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకంటే అన్ని జాతులకి కార్పొరేషన్ ఉన్నప్పుడు క్షత్రియుల్లో ఎంతో మంది వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఇలా కొన్ని జిల్లాల్లో బాగా వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ముందు నుంచి గోదావరి డెల్టాలో కొన్ని ప్రాంతాలకు పరిమితమైనటువంటి వాళ్ళు ఆర్థికంగా బాగుండొచ్చు, కానీ ఎక్కువ శాతం మంది వాళ్ళకి ఆర్థిక పరిస్థితులు బాగున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. ఈవేళ 18 నుంచి 18 లక్షల మంది జనాభా ప్రాతిపదిక 18 లక్షల మంది ఉన్నటువంటి ఓ కమ్యూనిటీ వెనకబడినటువంటి పరిస్థితి చాలా సిగ్గుచేటు. ఒకప్పుడు రాజ్యాలు పరిపించినటువంటి వాళ్ళు, ఒకప్పుడు జమీందారుగా ఉన్నటువంటి వాళ్ళు, ఒకప్పుడు చట్టాలు తీసుకొచ్చినటువంటి వాళ్ళు, విజయనగర సామ్రాజ్యాన్ని లీడ్ చేసినటువంటి వివిజి రాజు గారు వారు మొత్తం తనకు ఉన్నటువంటి సంస్థానం అంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీకి ఇచ్చి విద్యార్థులందరికీ ఈ దేశంలో గొప్ప ఉన్నటువంటి యూనివర్సిటీ తీర్చిదిద్దినటువంటి వివిజి రాజు గారు వాళ్ళ కుటుంబంలోనే ఈవేళ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఎంతో వెనకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. చెప్పండి, ఈ శంఖారావం ద్వారా ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి అనుకుంటా ఉన్నారు. ఈ శంఖారావం ద్వారా క్షత్రియులందరికీ ఎంతో న్యాయం జరుగుతుంది. క్షత్రియులు కూడా వెనకబడిన తరగతుల వారు చాలామంది ఉన్నారు. అందరికీ ఉపయోగకరంగా ఈ శంఖారావం ఇవాళ ఈ క్షత్రియులకి మర్చిపోలేని రోజు ఇది. ఈ రోజున చాలా అన్ని జిల్లాల నుంచి వచ్చారు క్షత్రియులు. అందరికీ న్యాయం జరుగుతుందని మేము చాలా ఆశిస్తున్నాం. ఇది చాలా మంచి రోజు. అందరికీ శంఖారావం వల్ల అందరికీ ఉపయోగపడే ఈ కార్యక్రమం ఇంత భారీగా జన సమీకరణ చేసి అంతా కలిసికట్టుగా చాలామంది మహిళలు కూడా వచ్చారు. ఇది దిగ్విజయంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. క్షత్రియ శంఖారావానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వానికి ఏంటంటే కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ద్వారా యువతకు ముఖ్యంగా అన్ని చదువు విషయం కానీ విదేశాలకు వెళ్ళడానికి కానీ అన్ని కూడా తోడ్పాటు జరుగుతూ ఉంది. పేదరిక క్షత్రియ సామాజిక వర్గంలో కూడా అనేక మంది పేదలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా లబ్ధి చేకూరే విధంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించేందుకే ఈ క్షత్రియ శంఖారావాన్ని చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మీరాతో సుధీర్, AP24/7 విజయవాడ.